హాయ్ అండి అందరికీ. అందరూ ఏం జేస్తున్నారు? మంచిగున్నారా? మా మిషన్ కుట్టేటోళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటదండి. ఇంట్లో ఎంత నీట్‌గా చేసినా మళ్ళా అంత డస్ట్ పడతనే ఉంటది. అంత ఆమా ఉంటనే ఉంటది. చూడండి మీకు చూపెడతా. పొద్దున్నే ఊడ్చిన మంచిగా నీట్‌గా. ఇగో మళ్ళంతా డస్ట్ పడ్డది. మిషన్ కింద మాత్రం ఖచ్చితంగా ఆగమాగం ఉంటది. ఎంత మంచిగా చేసినా అట్లనే ఉంటది ఇల్లంతా. బట్టలు కుట్టించుకోవడానికి ఎవరన్నా వచ్చిండ్రనుకో, వామ్మో! ఇల్లంతా ఏంది గిట్లున్నది, గింత అసహ్యంగున్నదేంది అని అంటారు. కానీ మీ ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని స్కూలుకి పంపించాలి, వంట చేయాలి, మా వారిని చూసుకోవాలి, మా అత్తమ్మని చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి. మళ్ళీ మిషన్ కుట్టాలి. వాళ్ళకేం తెలుసండి నా బాధ. ఇల్లంతా క్లీన్ చేయాలి. ఈరోజు ఫ్రైడే కదా, అంతా కడుగుతున్నా. ఇంట్లో పనులన్నీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ అయింది నాది. ఇప్పుడు వంట చేయాలి. ఉప్పు వేసుకొని మంచిగా గడుక్కోవాలి నీట్‌గా. దొండకాయలయితే కోసి పెట్టుకున్నా. దొండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నా, పాన్ పెట్టుకొని. అల్లం, దొండకాయ కర్రీ అంటే మా ఆయన అసలు ఇంట్లో వండనే వండదు నన్ను ఎక్కువ. ఎందుకంటే దొండకాయ తింటే పిల్లలకి బ్రెయిన్ పని చేయదంటాడు. కానీ మా పాపకు బాగా ఇష్టం దొండకాయ కూర అంటే. ఎప్పటికి వండం కదా, ఒకటేసారి కదా నాది, ఎప్పుడు ఒకసారి కదా వండుతా. నేనే ఎట్లనో ఒకటి చేసి వండుతా. కారం ఎక్కువ వేసిన, ఎందుకు మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు. కూర అయితే రెడీ అయిపోయింది. నైట్ అన్నం మిగిలిపోయింది. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి కదా, మళ్ళీ వచ్చే ముందు వండుతా. నైట్ అన్నం వేసుకొని అన్నం తింటానా. అన్నం వేసి ఇంకో పిల్లలకు కూడా ఉడకబెట్టిన.